పరిష్కరించాలి. మున్సిపల్ స్థానిక సంస్థలను వెంటనే మున్సిపల్ కార్మికుల స్థానిక సంస్థలను వెంటనే ఇవ్వాలి. మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగాన్ని 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 వెంటనే పెంచాలి. పట్టణ జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను రాయదుర్గ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి స్థానిక సమస్యలపైన సిఐటి ఆధ్వర్యంలో అరగంట పాటు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం అనేక సంవత్సరాలుగా ఈ మున్సిపాలిటీలో స్థానికంగా అనేక సమస్యలు కొట్టుమిట్లాడుతున్నాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని గత అనేక సంవత్సరాలుగా కమిషనర్లకు వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది. అయితే కమిషనర్లు మారుతున్నారు తప్ప ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యలు మాత్రం ఏ ఒక్క కమిషనర్ కూడా పరిష్కరించినటువంటి దాఖలాలు మాకు ఎక్కడ కూడా కనబడటం లేదు. అందుకనే ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే ఈరోజు రాయదుర్గం పురపాలక సంఘంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మేము ఈ ధర్నా కార్యక్రమం సందర్భంగా ప్రధానంగా ఇక్కడున్నటువంటి అధికారులను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఒకటి, మరణించినటువంటి కార్మికుల కుటుంబాల్లో ఒకరికి వెంటనే ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే మొన్న జరిగినటువంటి ఆర్టీ గారి సమావేశంలో ఆర్టీ గారే స్పష్టంగా చెప్పడం జరిగింది. మరణించినటువంటి కార్మికుల కుటుంబాల్లో 3 నెలల్లోపు వారికి ఉద్యోగం కల్పించాలని చెప్పి ఆర్టీ గారే స్వయంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడున్నటువంటి అధికారులు మాత్రం మేము ఫైల్ తయారు చేసి ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం, అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీరికి ఉద్యోగం కల్పిస్తామని ఇక్కడున్న అధికారులు చెప్తున్నారు. అయితే ఆర్టీ గారు చెప్తున్నటువంటి విషయము వాస్తవమా లేకపోతే ఇక్కడున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నటువంటి మాటలు వాస్తవమో మాకు అర్థం కావడం లేదు.